కళాభినేత్రిగా తెలుగువారి గుండెల్లో అలా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కొన్ని దశాబ్దాలు, 2-3 దశాబ్దాలు దాదాపుగా. రెండు దశాబ్దాలు ఏమో అసలు ఏలేశారు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఎట్లా అనిపిస్తుంది వెనక్కి వెళ్తే ఒకసారి? వెనక్కి వెళ్తేనా, గత జన్మలో నేను సినిమా ఆర్టిస్ట్ని. అప్పుడు చాలా సినిమాలు చేశాను. చాలామంది స్టాల్వర్డ్స్తో, గొప్ప గొప్ప రచయిత్రులతో బాగా పరిచయం ఏర్పడింది. భాష నేర్చుకున్నాను. ఇప్పుడు మరొక జన్మ. సో దాన్ని ఒక జన్మ, దీన్ని ఒక జన్మగా అంతే అంతే అంతే. ఇది తల్లి, ఇల్లాలు, భార్య, ఈ పాత్రల్ని ఇప్పుడు పోషిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే దానికంటే కూడాను నా పిల్లలు ఎలా ఉన్నారు, నా సంసారం ఎలా ఉంది, దానిలో పడిపోయాను. సో మొదటి జన్మలో పాత్రలు బాగా పోషించారా, రెండో జన్మలో పాత్రలు బాగా పోషించారా? అప్పుడు అందరూ ఎవరు నాకు చెప్పలేదు, నువ్వు పాత్ర బాగా పోషించావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగా డైలాగ్ చెప్తావు, నీ తెలుగు చాలా బాగుంటుందని ఎవరు అనలేదు. అవునా? అంతే. కానీ చాలా మంది మీ అభిమానులు ఫ్లాట్ అయిపోయేవాళ్ళు కదా. అభిమానులు అయిపోయేవాళ్ళు. అభిమానులు ఏమనుకుంటున్నారు మాకు తెలిసేది కాదు. ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ ఇది లేదు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇప్పుడు చాలా జాస్తి అయిపోయింది. మా సినిమాలు అందరూ చూస్తున్నారు. అట్లా ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఎవరు మెచ్చుకోలేదంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు మెచ్చుకున్నారు. అంతేనా? ఒకసారి కథానాయిక మొల్ల పద్మనాభం గారు నిర్మాత, దర్శకులు. అందులో లాస్ట్లో జగమే రామమయం అని ఆవిడ రాముడిలో ఐక్యమైపోతుంది. ఆ ప్రివ్యూ ఇక వారిని పిలిచారు. మరుసటి రోజు రామారావు గారితో నాకు షూటింగు. అసలు రామారావు గారు చాలా మితభాషి. ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఆయన పైన ఆయన గంభీరంగా ఉంటారు. గంభీరంగా కాదు కానీ సైలెంట్గా ఉంటారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు తప్ప ఆయన ఎప్పుడు ఇంటర్ఫిరెన్స్ ఏది ఉండదు. సెట్లోకి రాగానే నమస్కారం అన్నగారు, రండి రండి వాణిశ్రీ గారు కూర్చోండి, చూసాం కథానాయక వల్ల చూసాం, చాలా బాగుంది, మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి. ఏంటి అడుగుతాడు గుడ్డిలో? అసలే పెద్దవాళ్ళు అనేటప్పటికి కొంచెం భయం ఉంటుంది కదా, ఏం అడుగుతాడినా అని అనుకుంటున్నాను. లాస్ట్లో రామాయణాన్ని రాస్తూ మీరు కూర్చున్నారు కదా, ఆ పోస్చర్ ఇలా ఉండాలి మీకు ఎవరు చెప్పారు అని. నాకు ఎవరు చెప్పలా. ఎవరు చెప్పలా. నాకు అలా కూర్చుని గంటం పట్టుకుని ఇట్లాగా రాస్తే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ పలానా వాళ్ళు ఇలా బొట్టు పెట్టుకో, పలానా వాళ్ళు ఇలా చేయని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేనే కూర్చున్నానంటే అద్భుతం. అసలు లయించిపోయానండి ఆ లాస్ట్ సీన్. చాలా బాగా చేశారు. నాకు సేపు ఊపిరి ఆగిపోయింది. అమ్మో ఇదేంటి అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే ఎప్పుడు అని వారు ఈ రోజున ఆ పర్టికులర్ కూర్చున్న పోస్చర్ చాలా బాగుందని ఆయన చెప్పారు. నన్ను సినిమా ఇండస్ట్రీలో మెచ్చుకున్న వాళ్ళలో ఒక్క ఎన్టీ రామారావు గారు, హీరో కృష్ణన్ రాజు గారు, అంతే. మా అమ్మ అసలు ఎప్పుడూ మెచ్చుకోలేదు. నాగేశ్వరరావు గారితో అన్ని సినిమాలు చేశాను, ఒక్క సినిమా అయినా నువ్వు బాగా చేసావు వాణిశ్రీ, నువ్వు చాలా అందంగా ఉన్నావని ఒక్కసారి కూడా నాగేశ్వరరావు గారు అనలేదు. కృష్ణన్ రాజు గారు మాత్రం వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఆ చీర కట్టుకుని పైన ఇట్లా తీసుకొస్తారు బయట, ఇట్స్ మోస్ట్ అదేదో పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ లుక్ వస్తుంది అని అనేవారు. అట్లా ఆయన మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు లేదు. ఇక హీరో కృష్ణ గారు అంటే ఆయన హలో అనడు, నేను హలో అన్ను. ఆయన గుడ్ మార్నింగ్ అనడు, నేను గుడ్ మార్నింగ్ అన్ను. ఎందుకని ఏమో తెలీదు. ఇద్దరికి మాటలేవా? అసలు ఏమో తెలీదు. ఆయన మాట్లాడు, నేను మాట్లాడను. ఇద్దరు కలిసి హీరోయిన్లుగా నటించేసాం. కౌగిలింతలు, డ్యూయెట్లు అన్ని పాడేసుకున్నాం. ఒకళ్ళు పలకరించుకునే వాళ్ళం కాదు. ఎలా ఉన్నారండి అని కూడా ఆయన అడిగేవాడు కాదు. మీరు ఎలా ఉన్నారని అడిగేదాన్ని కాదు. అదొక రకమైనటువంటి ఇక డైరెక్టర్స్ వచ్చి మీరిద్దరు ఇట్లా నిలబడుకున్నామా, ఆయన కళ్ళ కోల్డ్ వార్ ఉందా? ఏమీ లేదండి. అసలు అనుకున్నది కూడా చాలా మంచివారండి ఆయన. ఆయన డైలాగ్ కంటే కూడాను, ఆయన పాత్ర కంటే కూడాను, సీన్లో ఉన్న డైరెక్టర్స్ అన్నిటికంటే కూడాను, అంతకు ముందు వారం రిలీజ్ అయిన సినిమా
ఎన్ని లక్షల, ఎన్ని వేల, ఎన్ని వందల, ఎన్ని నయా పైసలు కలెక్ట్ చేసింది అనేది లెక్కలు చెప్తూ ఉండేవారు. ఎట్ట గుర్తు దీనికి నిజమేనా అబద్ధమా? నిజమే. ఎందుకంటే లెక్కలు మానిటర్ అనమాట. అంత సినిమా లెక్కలు చాలా బాగా వేసేవారు. అట్లా ఉండేది. సో ఇంత మాటలు లేవు అసలు. అంతే. హలో అంటే హలో ఇప్పటికీ కూడా లేవు. కానీ ఒక్కసారి మాత్రం మాట్లాడారు ఆయన. ఒక సినిమాలో ఆయనకి పిన్ని అంటే తల్లి చనిపోతే ఈవిడే సాకుతుంది, తర్వాత లాస్ట్లో విషం పెడుతుంది. ఆ సినిమా పేరు నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. అది భాగ్యరాజా తీశాడు. అది హిందీలో వచ్చింది. అనిల్ కపూర్ ఇంకెవరో చేశారు, మాధురి దీక్షిత్. తెలుగులో వీళ్ళు చేస్తున్నారు అబ్బాయి గారు. మా అబ్బాయి గారు అప్పుడు ఫోన్ చేశారు. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత, వాణిశ్రీ ఆ సినిమా నువ్వు చేస్తే నేను నీ కొడుకు వేషం వేయాలి, ప్రొడ్యూసర్స్ తీస్తామంటున్నారు, వేస్తావారండి. మీకు అమ్మగానా? ఏం రోల్ అండి అది? ఒకసారి చూస్తాను, సినిమా చూస్తాను, అది పంపించండి క్యాసెట్ అన్నాను. వాళ్ళు అరేంజ్ చేశారు, థియేటర్లోనే అరేంజ్ చేశారు. చూసిన తర్వాత చాలా బాగా చేసింది ఆవిడ. ఎవరో తమిళ్లో విషం పెట్టి చంపే క్యారెక్టరా, నేను చేయను, నాకు అసలు ఆ వేషం వద్దు, మీరు ఏమన్నా చెప్పుకోండి. 2-3 సార్లు ఫోన్ చేశారు వారు. అంతే, అంతకుమించి ఎప్పుడు మాట్లాడలేవు. అంతే, మాట్లాడలేవు. సో ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు పొగడల పొగడకపోవడం అనేది, నేను చాలా చిన్నదాన్ని, వాళ్ళ కూతురు వయసు లేకపోతే ఇట్లాగా చిన్న వయసులో ఉండేదాన్ని. ఈమెకేం తెలుసు ఈమెతో మాట్లాడడానికి? అట్లా కాదు కదా. అట్లా అవునండి, వాళ్ళ లెక్కలో వేసుకుంటే వాళ్ళు స్టాల్వర్డ్స్. కానీ అప్పటికి హీరోయిన్గా మీరు స్టాల్వర్ట్. అట్లా కాదండి, బయట వాళ్ళు అనుకుంటున్నారు అలా అని. వాళ్ళు లేదని అనుకోనివ్వండి. హీరోగా ఆయన గొప్పవాడు కావచ్చు, హీరోయిన్గా మీరు గొప్ప. ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళుగా 16 సంవత్సరాల పాటు దున్నేశారు తెలుగు ఇండస్ట్రీని. మీ అవసరం వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉండింది. సో అటువంటిప్పుడు ఒక మాట, మనసుని అందంగా ఉన్నావు, చాలా బాగా చేసావు ఆ సీన్ అని చెప్తే ఏం పోతుంది? ఏమో చెప్తే దిష్టి తగులుతుంది అనుకున్నారేమో, లేకపోతే ఒకవేళ రేటు పెంచుతుందేమో, ఒకవేళ మనమే పొగిడితే ఒకవేళ రెమ్యునరేషన్ పెరిగిపోతుంది, అసలు కాల్ షీట్లు ఇవ్వదేమో. అది నిర్మాత సమస్య కదా, వీళ్ళది కాదు కదా. కాదండి, ఆయన నిర్మాత ప్రొడ్యూసర్, అంటే నిర్మాత ఆర్టిస్ట్ ఆయన కానీ రామారావు గారు కానీ నిర్మాతలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనుకునే. అందరూనేమో వాళ్ళని పొగుడుతూ ఉంటారు వచ్చి సెట్లో, మీరు బ్రహ్మాండంగా చేశారు అది అని. మిమ్మల్ని ఎవరు అట్లా అనగనందుకు, పొగడినందుకు కానీ మెచ్చుకోనందుకు కానీ, కనీసం మెచ్చుకోవటం లేదా కనీసం అందంగా ఉన్నావు ఈ సన్నివేశంలో, ఈ డ్రెస్లో లేదా ఈ గెటప్లో అని అన్నప్పుడు కాలేదు కదా మీకు? నన్ను ఎవరు అనలేదని కాదు, కానీ నాకు సెట్లో చేసేటప్పుడే, మీరు కూడా చూడండి, మనం చేసేటప్పుడే తెలిసిపోతుంది మనం బాగా చేసామా లేదా. అర్రే మనం పప్పులో కాలేసాం ఇక్కడ, వాళ్ళు ఓకే అంటారో లేదో చూద్దాం, వాళ్ళు ఓకే అనకపోతే మళ్ళీ బాగా చేద్దాం అని. సినిమా ఎలా చేసామనేది మనకు తెలిసిపోతుంది. మన పాత్ర ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే పాత్ర స్వభావం. ఆ డైరెక్టర్ ఏమనుకున్నాడు, కెమెరామెన్ ఏమనుకున్నాడు, వీళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళు అనుకున్నదే నేను చేయాలి, నేను అనుకున్నది కాదు. ఓకే, అది కరెక్టే. కానీ మీరు చాలా పాత్రలు ఏంటంటే ఆత్మాభిమానం ఉన్న పాత్రలు పోషించారు. అంటే ఇండైరెక్ట్గా ఆ ప్రభావం మీ మీద కూడా పడి ఉంటుంది ఎంతో కొంత. డెఫినెట్గా చాలా. ఎందుకంటే కదా, సో అంత ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ వచ్చారు పాత్రల ద్వారా మీలో మీరు. సో ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఏంటంటే అభిజాత్యం కూడా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని గౌరవించినప్పుడు మనం వాళ్ళని ఎందుకు గౌరవించాలన్న భావన వస్తుంది. నాకు ఎప్పుడు లేదండి అది. ఇప్పటికి కూడా నాగేశ్వరరావు గారు వస్తే నేను కూర్చోనండి చైర్లో, ఎక్కడన్నా థియేటర్లో ఎక్కడన్నా ఆయన చీఫ్ గెస్ట్ గానో లేకపోతే మేమేదో జ్యోతి ప్రజ్వలనకు వెళ్ళామంటే నాగేశ్వరరావు గారు ఆయన వచ్చి నిలబడి ఆయన కూర్చున్న తర్వాత కూర్చోమ్మా అన్న తర్వాత కూర్చుంటాను నేను. ఎందుకంటే సీనియర్స్ని గౌరవించడం మా తల్లి మాకు బాగా నేర్పించేసింది. ఓకే, సో మీ కంప్లైంట్ లేదు, మిమ్మల్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్నాయి కదా, కంప్లైంట్స్ ఉంటాయి. అమ్మో ఎట్లా ఉంటాయంటే, ఇంకా రాలేదు, ఏం చేస్తుంది. నేను ఎప్పుడు చెప్పేస్తూ ఉంటాను ప్రొడ్యూసర్స్కి, 7 o'clock కాల్ షీట్కి నేను రానండి, పొద్దున్నే 7కి ఎట్టి పరిస్థితుల్లో రాను. నేను 3 గంటలకు లేచి మేకప్ వేసుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని, మొళ్ళంతా మేకప్ రాసుకుని అంతా చేయడానికి 3 hours పడుతుంది నాకు. ఎందుకు అంత శ్రద్ధ మీకు?
బికాస్ నేను Dark వైట్ ఉంటాను. కాదు కదా, వైట్ కాంప్లెక్షన్ కాదు కదా నేను. సో ఈ కెమెరా ముందు నిలబడ్డప్పుడు చాలా అందంగా ఉండాలనేది ఎక్కడో అంటే సబ్ కాన్షియస్ ఉంది, ఆ, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలని. ఎక్కడ కాలు కనిపించినా, వేలు కనిపించినా, వీపు కనిపించినా, నెక్ పోర్షన్, నెక్ ఇవి. మోక, కాళ్ళు, పాదాలు, చేతులు చేతులు వీటన్నిటికి వేసుకునేదాన్ని. మామూలుగా మా 9 o'clock వచ్చేస్తాం, అయిపోతుంది. డ్రెస్ చేంజ్ అని పంపిస్తారు. ఆ అబ్బా చచ్చామరా అనేవాడు ఆయన. ఇంకపోతే మళ్ళీ రుద్దుకుని పూసుకుని వస్తుంది అని అన్నట్టుగా అనేవారు. ఒకసారి చిలిపి కృష్ణ షూటింగ్లో ఆయనకి 7 గంటల కాల్ షీట్ వేశారు రామానాయుడు గారు. ఆయనకేవో సీన్స్ ఉన్నాయి, సుబ్బయ్య డైరెక్షన్. ఆయన ఏదో షార్ట్స్ అన్ని తీస్తున్నాడు, ప్రభాకర్ రెడ్డి గుడ్డివాడిలాగా నటిస్తాడు అక్కడ. నేను ఎంటర్ అవుతున్నాను, కాలుతో ఒక తనదన్ని కూర్చుని 7 గంటలు అంటారు, అందరు ఎప్పుడెప్పుడో వస్తారు, నాకేనా పట్టింది ఇది అది అని ఏదో మాట్లాడేశారు. ఆయన నన్ను అంటున్నారు, నన్ను నేను అనుకోలే. ఎందుకంటే నేను ఇవ్వనుగా, 7 o'clock కాల్ షీట్ ఇవ్వను, ఎందుకంటే నాకు ఇది టైం పడుతుంది. ఏంటండి, నా మేకప్ నా బలం, నా టాలెంట్ నా ఆయుధం, వాటితోటి నరుక్కొచ్చా ఎంత దూరం. ఎవరి సపోర్ట్ లేదు, అందరు సపోర్ట్లు ఇస్తారు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఎవరి సపోర్ట్లు పనిచేయవు. నేను చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఉన్నా, లేకపోతే చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అయినా, కెమెరా ముందు డైరెక్టర్ స్టార్ట్ అన్న తర్వాత క్లాప్ కొట్టిపోయిన తర్వాత కరెక్ట్ టైంలో ఎక్స్ప్రెషను, డైలాగ్. ఇప్పుడు డబ్బింగ్లు ఉన్నాయి, ఆ రోజున మాకు డబ్బింగ్లు లేవు. కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్లో చెప్పాలి. అందుకని నాకు ఇది లేదు. మెల్లగా వచ్చి సుబ్బయ్యని అడిగా, ఏంటి సుబ్బయ్య అని. ఏం లేదులేండి, ఆయన షార్ట్స్ అన్నీ తీస్తూ ఉన్నాం, ఇంకా మీరు కూర్చోండమ్మా అన్నారు. అయిపోయింది. మధ్యాహ్నం నుంచి ఇండోర్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మీతో చేయను. ఏదో యూనిట్లో మీరు ఆ స్టూల్ని తన్ని 9 గంటలకు వస్తారు, మేమంతా 7 గంటలకు వస్తున్నాం, మేమేమి గొడ్డు కాసుకునేవాళ్ళం, అట్లా ఇట్లా అని మీరు మాట్లాడద్దు. నేనే ప్రొడ్యూసర్కి ఇచ్చినా 9 o'clock ఇస్తాను, 9 o'clock వస్తాను. ఎన్టీ రామారావు గారితో కూడా అదే మాట చెప్పాను నేను. అన్నగారు మీరు 7కి ఇచ్చేస్తున్నారు, ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వచ్చేని చెప్తారంటే, అయ్యా మీరు 7కి ఇస్తున్నారు, వాణిశ్రీ ఏమో 9కి వస్తుందని అక్కడ పోయి మీకేదో పెట్టేస్తారు. ఈ ఫిట్టింగ్లు వద్దు. ఎందుకంటే మా సినిమా వీళ్ళల్లో మోత సర్వీస్ అనే ఆ రోజుల్లో ఉండేది. మొత్తం అటు ఇటు చెప్పేస్తుంటారు. అవేమి మీరు మనసులో పెట్టుకోకండి అన్నయ్య గారు, నా సంగతి మీకు తెలుసు. నా మేకప్, హెయిర్ స్టైల్ ఇవన్నీ అవడానికి నాకు 2.5 hours పడుతుంది. ఎవ్రీ డే నేను 6 o'clock మేకప్ స్టార్ట్ చేస్తాను. అంటే నేను అంతకుముందు 5 గంటలకు లేవాలి. ఏ బది ఇష్టం, మీ కష్టం మాకు తెలుసు, మీరు రండి, మీరు 9 గంటలకే రండి వాణిశ్రీ గారు, మా షార్ట్స్ ఉంటే మేము తీసుకుంటాం ఏమండి అనగానే అక్కడే ఉంది డైరెక్టర్స్. అమ్మ తీసుకెళ్ళి పెట్టేసింది, ఆయనకే చెప్పేసింది, ఇంకేముంది, ఆయన ఇంకేం మాట్లాడేదండి, ఇంకేం లేదు. ఆయన వాళ్ళు వచ్చి ఆయన అవుట్డోర్స్కి వెళ్తే 7కి వెళ్ళిపోతాను. ఒక్క గొప్ప విషయం ఏంటంటే అండి, ఏ హీరో అయినా మన కళ్ళల్లోకి చూసి మాట్లాడతారు, కానీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు కళ్ళలోకి చూసి మాట్లాడారు. అవునా? అవును. ఆయన ఇటు చూస్తారు, లేకపోతే ఏదన్నా అట్లా చూసి మాట్లాడతారు. అంతేకాని నకసిక పర్యంతం ఎక్స్రే లాగా చూసుకుంటూ అవన్నీ ఏముండవండి. అసలు మోస్ట్ డిసిప్లిన్ అండ్ కారణ జన్ముడు అంటే ఆయన అని చెప్పుకోవాలండి. ఎందుకంటే అంత మంచి లక్షణాలు అన్నీ ఒక దగ్గర ఎటకుప్ప బస్సులు ఉంటాయండి. రాముడు, కృష్ణుడు, ఈ రావణాసురుడు, ఇవన్నీ వేషాలు వేస్తూ కూడా వాటిల్లో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన దుర్యోధనాన్ని మంచివాడు అనిపించాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మా ఫ్రెండ్స్ సుయోధన్ అని పేరు పెట్టుకున్నారు కొడుకులకి. అదే దుర్యోధనుడిని హీరోగా చేశాడు, రావణాసురుడిని హీరోగా చేశాడు. హీరో ఆయన ఏది చేసినా కూడా వాళ్ళలో కూడా ఉండే మంచి. హీరోయిన్ నకసిక పర్యంతం పరిశీలించి మాట్లాడ్డా, ఆయన ఏమీ మాట్లాడ్డు. ఆయన ఇక నాగేశ్వరరావు గారు అయితే ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. మూడ్ స్వింగ్స్ ఆయన కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆయన కోపం ఉన్నప్పుడేమో కులుక్కుంటా వస్తారు అనేవారు. కులుక్కుంటారు. ఆడవాళ్ళు నడక ఇట్లా నడుస్తారు, మగవాళ్ళలాగా నడుస్తారా, లేదంటే ఇలా ఏంటి నీ జబ్బలు కొంచెం గుండె లావైనట్టున్నవే, టక్ టక్కని 2 గుద్దులు గుద్దేవారు. అదొక టైప్ అనమాట.
అదే అదే చిన్న చిన్న జోకులతోటి స్మాల్ బ్రదర్స్ అంటే ఎవరిలో కూడాను వాణిశ్రీ అంటే ఇండస్ట్రీకి ఒక ముద్దు బిడ్డ. ప్రతి ఒక్కళ్ళు నా సినిమాలు నువ్వు చేయాలి, ఆ అమ్మాయిని నొప్పించకూడదు,